విద్యార్థులకు మన ఇనాసిపేటలోని నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటూ ఈరోజు నేను తెలియపరిచేది ఏమిటంటే, సుమారు 120 సంవత్సరాలుగా మన ఏమైతే ఇప్పుడు ఇనాసిపేట అని చెప్పుకునేటటువంటి ఏరియాలో ఏవైతే ఉందో అక్కడ విటిహెచ్ హై స్కూల్ అని ఒక మహాత్ముడు అయినటువంటి సంఘ సంస్కర్త బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు వివాహాలను జరిపించి 3,50,000 మందిని విద్యార్థులకు చదివించి ఒక ఇనాసిపేట పుట్టకముందే ఆయన ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. అటువంటి వ్యక్తి పేరు మీద ఈరోజు రాజమండ్రిలో ఎక్కడ కూడా ఆయన పేరు మీద, వీరేశలింగం పంతులు గారి పేరు మీద ఎక్కడ కూడా ఆయన ఏరియా పేరు, ఆయన పేరే లేకుండా పోయింది. ఇనాసిపేటలోని విటిహెచ్ హై స్కూల్ అని ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ఆ విద్యా సంస్థలో ఇప్పటి వరకు 3,50,000 మంది విద్యార్థులు చదివి ఇక్కడే ఆ స్కూల్లోనే చదివి ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయిన వారు ఉన్నారు, ఇతర దేశాల్లోని స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఆ మహనీయుడు ఘనతే. ఈరోజు ఆ మహనీయుడికి ఎక్కడా కూడా ఆయన పేరు మీద ఒక కాలనీ కానీ, ఏరియా పేరు కానీ ఏదీ లేకపోవడం చాలా బాధాకర విషయం. కానీ ఈ పేటలోని ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేసిన ఈయన పేరుకి ఏర్పాటు చేయాలని, ఆయన పేరు మీదే వీరేశలింగం పేట అనే పేరు మీద ఇనాసిపేటను మార్చి వీరేశలింగం పేటగా మార్చాలని ప్రజల అందరి కోరిక. కాబట్టి ఎవరో మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు మనకెందుకండి? ఎవరో కలెక్టర్ గారి పేరట 1939 ఎప్పుడో ఆయనకు ఇది అయ్యారట. అవన్నీ పేర్లు మనకెందుకండి? ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు. మన దేశాన్ని దోచుకెళ్ళిపోయే తెల్లదొరల పేర్లు మనకు అవసరమా? మన కోసం ఆయన సొంత ఆస్తులు తగలబెట్టుకొని ఖర్చు పెట్టి మన కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎన్నో సంఘ సంస్కరణలు చేపట్టినటువంటి వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మరి ఆయన పేరు మీద ఇనాసిపేటను మార్చి వీరేశలింగం పేటగా మార్చినట్టయితే ఇక్కడ ఈ ప్రాంత వాసులు అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉంటారు. ఇప్పటికే శిథిలావస్థకి స్ట్రెంత్ తగ్గిపోయి విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినటువంటి ఈ స్కూలు బాగుపడాలి అన్నా, ఆ పెద్ద ఆయన్ని స్మరించుకోవాలి అన్నా ఈ పేటను వీరేశలింగం పేటగా మార్చాలి. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. మీలో చాలామంది, ఎంతోమంది ఈ విద్యాలయాల్లో చదువుకునేవారు ఉన్నారు. కాబట్టి ఈరోజు అయితే వీరేశలింగం పేటగా మార్చాలి అని మేము ఏమైతే ప్రతిపాదన తీసుకొచ్చామో ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈరోజు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని సవినయంతో కోరుకుంటూ, మీ సభ్యులు విజయదుర్గారెడ్డి, సామాజిక కార్యకర్త.